Welcome to Yoyo TV Election Special. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం లోక్సభ నియోజకవర్గంలో ఈసారి విజయం ఎవరిని వరిస్తుంది అనేది ఆసక్తిని రేపుతోంది. జనసేన నుంచి పవన్ సోదరుడు నాగబాబు ఇక్కడ పోటీలో ఉండటంతో అందరి దృష్టి ఇక్కడే కేంద్రీకృతమైంది. ఈ సెగ్మెంట్ లో గెలుపు అవకాశాలను భీమవరం అసెంబ్లీ సీటు నిర్ణయించే అవకాశం ఉంది. భీమవరం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బరిలో ఉండటమే దీనికి ప్రధాన కారణం. భీమవరం అసెంబ్లీ సీటు నుంచి పవన్, నరసాపురం పార్లమెంట్ బరిలో ఆయన సోదరుడు నాగబాబు రంగంలో ఉండటం ఇప్పుడు ఈ ప్రాంతంలో రాజకీయాలను వేడి ఉట్టిస్తోంది. భీమవరంలో జనసేన తరఫున పవన్, వైసీపీ అభ్యర్థిగా గ్రంథి శ్రీనివాస్, టీడీపీ అభ్యర్థిగా పులపర్తి రామాంజనేయులు బరిలో ఉన్నారు. అయితే పోటీ మాత్రం పవన్, గ్రంథి శ్రీనివాస్ మధ్య నెలకొంది. ఈ నియోజకవర్గంలో క్షత్రియ సామాజిక వర్గం ఓట్లే కీలకం. దాదాపు 25 నుంచి 30% ఉన్న క్షత్రియులు ఎవరి వైపు మొగ్గితే వారే ఇక్కడ విజేతగా నిలుస్తారు. వాస్తవానికి నరసాపురం లోక్సభ పరిధిలో ఉన్న నియోజకవర్గాల్లో కాపులకు, రాజులకు మధ్య సఖ్యత లేదు. ఈ ప్రభావం ఎన్నికల్లోనూ కనిపిస్తూ ఉంటుంది. కాపులు, రాజులకు మధ్య వివాదాల నేపథ్యంలో భీమవరం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్, జనసేనాని పవన్ ఇద్దరు కాపు సామాజిక వర్గానికి చెందిన వారే కావడం కీలకంగా మారింది. వీరిద్దరిలో రాజుల మద్దతు ఎవరు పొందితే వారికి ఇక్కడ విజయావకాశాలు ఉంటాయి. గ్రంథి శ్రీనివాస్ తో పోలిస్తే పవన్ ను కాపు నేతగా ఇక్కడి రాజులు భావిస్తున్నారు. దీంతో క్షత్రియులు పవన్ కు బదులుగా గ్రంథి శ్రీనివాస్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. అదే జరిగితే నరసాపురం లోక్సభ పరిధిలో రాజులతో పోలిస్తే ఎక్కువ జనాభా కలిగిన కాపులు ఏకమయ్యే అవకాశం ఉంది. నరసాపురం లోక్సభ నియోజకవర్గంలో వైసీపీ తరఫున రఘురామకృష్ణంరాజు, టీడీపీ తరఫున కలవపూడి శివరామరాజు, జనసేన తరఫున పవన్ సోదరుడు నాగబాబు బరిలో ఉన్నారు. వీరిలో వైసీపీ, టీడీపీ అభ్యర్థులు ఇద్దరు రాజులు కావడంతో ఇక్కడ కాపుల ఓట్లు కీలకం కానున్నాయి. భీమవరంలో క్షత్రియులు పవన్ కు మద్దతునివ్వడం లేక తటస్థంగా వ్యవహరిస్తే నరసాపురం లోక్సభ పరిధిలో కాపులు కూడా తటస్థంగా వ్యవహరించే అవకాశం ఉంది. అప్పుడు వైసీపీ, టీడీపీ అభ్యర్థులైన క్షత్రియులు ఇద్దరికి కాపుల ఓట్లు దక్కే అవకాశం ఉంది. అలా కాదని భీమవరంలో పవన్ కు వ్యతిరేకంగా క్షత్రియులు ఓటేయాలని నిర్ణయించుకుంటే మాత్రం నరసాపురం లోక్సభ పరిధిలో కాపు ఓట్లన్నీ ఏకమొత్తంగా జనసేన అభ్యర్థి నాగబాబుకే పడే అవకాశం లేకపోలేదు. అలా జరిగితే నాగబాబుకు విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. క్షేత్రస్థాయిలో బూత్ లెవెల్లో క్యాడర్ కానీ, పట్టు కానీ లేని జనసేన ఈ సమీకరణాన్ని దృష్టిలో ఉంచుకునే భీమవరం, నరసాపురం నియోజకవర్గాల్లో బరిలోకి దిగినట్లు ప్రచారం సాగుతోంది. అది చిరంజీవి కుటుంబం నుంచి ఇద్దరు భీమవరం, నరసాపురం నియోజకవర్గాల నుంచి బరిలో ఉండటంతో క్షత్రియులకు గట్టి పరీక్ష ఎదురవుతోంది. ఇన్నాళ్లు కాపులకు వ్యతిరేకంగా ఏకమైన క్షత్రియ సామాజిక వర్గం ఈసారి భీమవరంలో వ్యవహరించే తీరుపైన నరసాపురం లోక్సభ సీటు ఫలితం ఆధారపడి ఉంటుందని స్పష్టంగా చెప్పవచ్చు. నరసాపురం లోక్సభ సెగ్మెంట్లో భీమవరం తో పాటు ఆచంట, పాలకొల్లు, నరసాపురం, ఉండి, తనికి, తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అన్ని చోట్ల రాజులు, క్షత్రియులు కీలకంగా వ్యవహరిస్తున్నారు. బీసీలు కూడా కీలకమే. ఇక పవన్ గాజువాకపై పెట్టిన దృష్టి భీమవరంపై పెట్టడం లేదని ప్రజలు భావిస్తే ఆ ప్రభావం నాగబాబుపై కూడా పడుతుంది. మొత్తంగా కాపు ఓట్ల ఏకీకరణ ఫలితాలను ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.